బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన జాగృతి అధ్యక్షురాలు కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? పొలిటికల్గా కవిత ఏం చేయబోతున్నారు? కొత్త పార్టీ పెడతారా? జాగృతి బ్యానర్ పైనే ముందుకు వెళ్తారా? ఇంతకు కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కవిత దారేటు? ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. దీంతో కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి సైతం కవిత రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు కవిత పొలిటికల్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై చర్చ నడుస్తుంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి తరపున కవిత కార్యక్రమాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో బంధం దిగిపోవడంతో కవిత ఫ్యూచర్ ఏమిటి అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా కవిత అమెరికా పర్యటనకు వెళ్ళి వచ్చారు. 15 రోజుల పాటు కవిత అమెరికాలో ఉన్నారు. వచ్చి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన కవిత రియాక్ట్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ సిబిఐ విచారణ ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది అంటే హరీష్ రావు, సంతోష్ రావు చేసిన అవినీతి ప్రధాన కారణమంటూ కవిత సంచలన కామెంట్స్ చేశారు. దీంతో సెప్టెంబర్ 2వ తేదీన కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కవిత తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా గులాబీ పార్టీలో కీలక పాత్ర పోషించారు. 2006లో తెలంగాణ జాగృతిని స్థాపించి ఊరూరా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ ఎంపీగా పోటీ చేసి కవిత గెలిచారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి కవిత ఓడిపోయారు. ఇక 2022లో కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా 2028 జనవరి 4వ తేదీ వరకు పదవీకాలం ఉంది. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో స్పీకర్ ఫార్మేట్లో మండలి చైర్మన్కు కవిత తన రాజీనామా లేఖను పంపారు. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పొలిటికల్ కార్యాచరణపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. కాంగ్రెస్, బీజేపీలో చేరడంపై కవిత క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరబోనని క్లారిటీ ఇచ్చారు. 2 రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇస్తానని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, బీసీలు అందరితో చర్చించిన తర్వాతనే పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటారని కవిత అన్నారు. కవిత సొంతంగా పార్టీ పెడతారని మరోవైపు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ జాగృతి పేరుతో కానీ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కవిత పార్టీని ఏర్పాటు చేస్తారని టాక్ వినిపిస్తోంది. కవిత రాజకీయంగా తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది? కొత్త పార్టీ పెడతారా? ఏదైనా పార్టీలో చేరతారా? లేక జాగృతిని పొలిటికల్ పార్టీగా మారుస్తారా లేదా అనేది వేచి చూడాలి.